బ్యాక్ టు వేదాంశ్ వెరైటీస్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇవాళ నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటి అంటారా, చిన్నప్పుడు మనము చిన్న చిన్న టాయ్స్తో కుకింగ్ చేసుకుంటూ భలే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం కదా. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా చిన్న చిన్న గిన్నెలు, చెంబులు ఇలాంటివి కొనుక్కునే వాళ్ళము. నేనైతే భలే కొనేదాన్ని అనమాట. ఏదైనా బయట టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ చాలా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కొని ఇంటి దగ్గర కుకింగ్ చేస్తున్నట్టు అలా ఆడుకునే వాళ్ళం అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు కూడా చిన్న చిన్న కిచెన్ సెట్తో రియల్గా కుకింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవ్వాలని, మళ్ళీ చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవాలని నేను ఈరోజు కొన్ని చిన్న చిన్న వస్తువులు కిచెన్ మినేచర్ సెట్ని ఆర్డర్ చేశాను అనమాట. సో అవి వచ్చాయి, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో అన్బాక్స్ చేస్తున్నాను ఇప్పుడు అవి ఎలా ఉంటాయి అనేసి. సో మీరు కూడా ఆ వీడియో చిన్న చిన్న కిచెన్ సెట్స్ ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఎలా ఉంటాయని చూడడానికి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు అన్బాక్స్ చేస్తాను. ఫస్ట్ది స్టవ్ అనమాట, సింగిల్ స్టవ్ ఇది. అండ్ దీంతో డబల్ స్టవ్ కూడా ఉంటుంది. సో మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. నేనైతే సింగిల్ స్టవ్ తీసుకున్నాను. సో బాగుందన్నమాట. వెయిట్ కూడా అంటే రియల్గా మనం ఇక్కడ కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఐరనే కదా, ఐరన్ మెటల్ అనమాట ఇది. సో ఫస్ట్ వన్ స్టవ్. ఇదేమంటారు, కడాయి. సో ఇది కడాయి అనమాట. చాలా వెయిట్ బాగుంది. ఐ మీన్ కొంచెం స్టీల్వి అలాంటివి కుకింగ్కి యూజ్ చేస్తే కింద అడుగు మాడిపోవడం అలా అవుతుందన్నమాట. ఇలా ఐరన్ది కొంచెం మందంగా ఉన్నవి యూజ్ చేస్తే ఏం కాదు. సో ఇలా ఉంది. సో ఇలా నెక్స్ట్ భలే ఉంది కదా, చిన్నగా చాలా చాలా బాగుంది రోల్. ఇది చాలా క్యూట్గా ఉంది. దీంతో రియల్గానే మనం పప్పు, చట్నీ అన్నీ రుబ్బేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటికి కాదు, జస్ట్ కిచెన్ టాయ్స్ ఆడుకోవడానికి మాత్రమే. సో ఇది నెక్స్ట్ ఐటమ్, రోలు. అండ్ ఇది ఇది ఏమైనా పచ్చడి, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ పచ్చడి చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా. సో అది రుబ్బుకోవడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట, మసాలా ఇవన్నీ. సో ఇది నెక్స్ట్ ఐటమ్. అండ్ దోశ పోసాం కదా, దోశ అండ్ చపాతీ తవా. ఇది చాలా బాగుంది. చిన్న చిన్నగా భలే ఉన్నాయి అన్నీ, చాలా క్యూట్ ఉన్నాయి. వెయిట్ కూడా బాగుందన్నమాట. దోశ చేసుకోవడం అలాంటిది. అండ్ దీనికి ఇది దోశల కాడ. భలే ఉంది కదా, దోశ తవా అండ్ దోశల కాడ. నెక్స్ట్ ఐటమ్
ఇది పద్దూస్ చేస్తాం కదా పొంగనాలు, సో ఆ ప్లేట్ అనమాట. అండ్ ఇది అది తీయడానికి యూజ్ చేస్తాం కదా కాడ, సో ఈ విధంగా వచ్చింది. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. సో పద్దూస్ చేసేది ఐరన్వి చాలా బాగున్నాయి, వెయిట్ ఉన్నాయి. అంటే ఇందులో మనం కుక్ చేసినా ఏం కాదనమాట. సో అండ్ నెక్స్ట్ ఇది చిన్నది కడాయి, ఇందాక చూపించాను కదా, ఇది పెద్దదన్నమాట. అండ్ ఇది ఇందులో కొంచెం చిన్న సైజు కడాయి. అండ్ ఇది ఏమంటారు, ఇది మీకు తెలుసు కదా అది దేనికి యూజ్ చేస్తామో, హోల్స్ ఉంటుంది, వడ తర్వాత బోండా అవన్నీ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, సో అదనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది సాంబార్ గరిట, సాంబార్కి యూజ్ చేస్తాం కదా ఆ గరిట. ఇది కూడా చాలా బాగుంది, చాలా వెయిట్ ఉన్నాయి ఐరన్ అన్నీ. నెక్స్ట్ ఇది చాపింగ్ వెజిటేబుల్ చాపర్ అనమాట. వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, సో నైఫ్ అండ్ బోర్డ్, వెజిటేబుల్ బోర్డ్ ఉంది కదా, సో అది ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్ అనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఇడ్లీ కుక్కర్. ఇందులో ఓకే ఓన్లీ 1 ప్లేట్ మాత్రమే ఉంది, సో ఇలా వస్తుంది. ఓన్లీ 1 ప్లేట్ ఉంది. నేను ఒక 2-3 ప్లేట్స్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓన్లీ 1 ప్లేట్ ఉందన్నమాట. కానీ బాగుంది. మా చింటూకి దీంతో ఇడ్లీ కుక్ చేసిస్తాను నేను. ఇది చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది చపాతీ లట్టించేది, చెక్క లట్టంగి అండ్ చెక్క అనమాట. చపాతీ రోల్ చేసుకుంటాం కదా, సో అది 2 చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ సో ఇది స్టాండ్. ఈ స్టాండ్లో ఓకే ఈ స్టాండ్లో ఇన్ని ఐటమ్స్ వచ్చాయి. సో క్యారియర్ అండ్ కుక్కర్ కూడా ఉంది. చిన్న కుక్కర్ అన్నమాట. రియల్ కుక్కర్ ఉన్నట్టే ఉంది ఇది. సో ఇలా ఉంటుంది. ఇలా తీయాలి ఇది. Three boxes and bucket. అండ్ ఇది చిన్న గిన్నె అనమాట. చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది. అండ్ దీనిపైన ప్లేట్ ఇది. సో ఇది ఒక చిన్న గిన్నె. ఇది ఒక క్యాన్ లాంటిది. సో ఆయిల్ కానీ ఏదైనా పాలు కానీ ఇలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది కుక్కర్ బాగుంది కదా. సో ఒరిజినల్ది ఎలా ఉంటుందో అలానే ఉంది. విజిల్ కూడా ఉంది. క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది కాఫీ కప్స్ అనమాట. అండ్ దీనికి ఇలాంటి ప్లేట్స్ ఇచ్చారు. కాఫీ కప్స్కి చిన్న చిన్న కప్స్ అండ్ ప్లేట్స్ ఇవి. ఇలా ఒక 5-6 కప్స్ అండ్ ప్లేట్స్. అండ్ ఇవి చిన్న చిన్న కడాయి లాంటివి.
ఏదైనా కూర అలాంటివి చేసుకోవడానికి ఇది చిన్న చిన్నవి. అండ్ చిన్న చిన్న గిన్నెలు, ఏదైనా వండినవి కూర, రసం, సాంబార్ ఇలాంటివి తీసుకోవడానికి చిన్న చిన్న కప్స్ అన్నమాట. అండ్ ఇది ఒక పాలు లేకపోతే ఏదైనా టీ, కాఫీ అలాంటివి పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇది. అండ్ చిన్న చిన్న కాడలు, గరిట, ఇవి నార్మల్ ప్లేట్స్ అన్నమాట, టిఫిన్ ప్లేట్స్ ఇలాంటివి ఒక 5-6 ప్లేట్స్, 5 ప్లేట్స్ వచ్చాయి. అండ్ ఇది క్యారెట్ తురుముకోవడంది, ఇలా తురుముకోనేది ఇదొకటి. ఈ టోటల్ సెట్ అన్నమాట, ఈ స్టాండ్కి ఇది మొత్తం సెట్. అండ్ ఇది మసాలా దినుసులు వేసుకునేది, చాలా చాలా బాగుంది కదా. చిన్న చిన్నవి పోపు దినుసులు వేసుకుంటాం కదా, సో అది. ఇది బీటర్ అన్నమాట. ఇది మనం ఎగ్స్ బీట్ చేస్తారు, లేకపోతే ఏదైనా మిక్స్ చేసుకోవడానికి, కేక్ పిండి అది మిక్స్ చేసుకోవడానికి ఇది చిన్నది. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇవన్నీ ఈ స్టాండ్లో వచ్చాయన్నమాట, ఈ చిన్న చిన్నవి. అండ్ ఈ డబ్బాలు, సో ఏదైనా పిండి వేసుకోవడానికి, సాల్ట్ వేసుకోవడానికి ఈ చిన్న చిన్న డబ్బాలు. మనం వేడిది స్టవ్ పైన నుంచి తీసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, పట్టకార అంటాం కదా, సో అదనమాట. ఇది చిన్నది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇందాక చూపించాను కదా, సో ఇదో గరిట. సో ఇవన్నీ ఈ స్టాండ్లో వచ్చాయి. అండ్ నెక్స్ట్ టీ టేబుల్ అండ్ డైనింగ్ టేబుల్ సెట్ లాగా. సో ఇక్కడ కూర్చొని టీ, కాఫీ, లంచ్ చేయడం అలాంటిది చాలా క్యూట్గా ఉంది. ఇది వుడ్తో చేసింది, ఇది చాలా బాగుంది. అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. టేబుల్ కూడా చాలా బాగుంది. సో ఇదంతా ఒక సెట్ అన్నమాట. అండ్ ఇది ఫెన్సింగ్ లాగా వస్తుంది కదా, సో నేను యాక్చువల్లీ ఇది ఒక 4-5 ఐటమ్స్ వస్తుంది అనుకున్నాను, బట్ ఒకటే వచ్చింది. చూడాలి ఇది ఎన్ని ఉన్నాయో. ఇలా ఫెన్సింగ్ అన్నమాట, చుట్టూ మనం పెట్టుకుంటాం కదా, సో ఆ విధంగా ఫెన్సింగ్ టైప్. సో ఇదన్నమాట టోటల్ మినియేచర్ కిచెన్ సెట్. సో ఇప్పుడు టోటల్గా ఒకసారి మొత్తం చూపిస్తాను.
సరే కదా, చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. అన్నీ ఇది బాగాలేదు ఇది బాగుంది అని కాకుండా అన్నీ చాలా చాలా బాగున్నాయి. నాకు ఎస్పెషల్లీ ఈ కుక్కర్ అయితే భలే నచ్చింది. అసలు ఒరిజినల్గా ఉన్నట్టే ఉంది. విజిల్ వస్తుందో రాదో నాకు తెలీదు, ట్రై చేయాలన్నమాట. బట్ చూడడానికైతే చాలా చాలా బాగుంది. క్వాలిటీ కూడా అలానే ఉంది ఈ కుక్కర్. అండ్ ఇంకా ఈ రోలు ఇది కూడా భలే నచ్చింది. చాలా బాగుంది. అన్నీ ఇదొకటి అదొకటి అని కాదు, అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ తవా కూడా మా చింటూకి ఇందులోనే సెట్ దోస్ కూడా చేయొచ్చు అనమాట. అంత పెద్దగా ఉంది. నేను ఇంత పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ కొంచెం పెద్దగానే ఉంది. సెట్ దోశ చేసేంత పెద్దగా ఉంది. అన్నీ బాగున్నాయి. సో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ సో ఎలాగో ఇవాళ నేను ఐటమ్స్ అన్నీ అన్బాక్స్ చేసేసాను కాబట్టి అందుకని ఇవాళ నేను ఫస్ట్ రెసిపీగా ఫస్ట్ పాలు పొంగిద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నుంచి ఏదైనా ఫుడ్ ఐటమ్ ప్రిపరేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఇప్పుడైతే ఇప్పుడు వచ్చిన కొత్త ఐటమ్స్లో పాలు పొంగిస్తాను. సో చూడండి. ఈ పాలు పొంగగానే ఇందులోనే టీ పెట్టి నేను కొంచెం మా హస్బెండ్ కొంచెం తాగుతాము. మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటివి చాలా చేస్తుంటారు కదా. అంటే అప్పుడు అన్నీ కొంచెం ప్లాస్టిక్వి స్టీల్వి అలాంటివి ఉంటాయి. అంటే ఇలా స్టవ్ అలా ఉండేది కాదనమాట. ప్లాస్టిక్ గ్యాస్ స్టవ్, స్టీల్ గ్యాస్ స్టవ్ ఉండేది. దానిపైన అంత కుక్ చేయలేము, జస్ట్ అది షోకేస్ పీస్ లాగా ఉండేవి. ఇప్పుడైతే ఐరన్వి మనం రియల్గానే వంట చేసుకోవచ్చు. అలాంటివన్నీ వచ్చేసాయి. సో అదే అనమాట ఇది. సో పాలు ఇప్పుడు పొంగడానికి దగ్గరగా వచ్చింది, మీకు చూపిస్తాను. పొంగుతోంది. ఇలా 4 సైడ్స్ పాలు పొంగితే చాలా చాలా మంచిదంట. పొంగు పొంగు. ఐటమ్స్ అయితే కొన్నాను. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడమే ఆలస్యము. సో నెక్స్ట్ వీడియో ఫస్ట్ ఫుడ్ ఎలా తయారు చేస్తాను, ఎలా ఏది ప్రిపేర్ చేస్తాను అండ్ ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నదే ఉంటుంది. సో ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.